నేను భీమవరం ఉంటుంది. నాకు ముగ్గురు కొడుకులు. మా పెద్ద కొడుకు సురేందర్ రెడ్డి హిందుస్థాన్లో జాబ్ చేసి తర్వాత దుబాయ్ పోయాడు. దుబాయ్ పోయినాక ఒక సంవత్సరం మా దగ్గర పెళ్లి చేసినాం. దుబాయ్ పోతున్నాడు పెళ్లి చేసినాం 2007. పెళ్ళి అయినాక 2009 వాళ్ళ అత్త అప్పుడు పాప పుట్టింది ఆయనకు, చేతన రెడ్డి. తర్వాత వాళ్ళ అత్త మా ఇంటికి వచ్చి చిన్న చిన్న గొడవలు చేసి ఆ బిడ్డను తీసుకొని వాళ్ళ ఇంటికి పోయింది. వాళ్ళ ఇంటికి పోయి ఆమె ఉంచుకుంది. మా కొడుకు కూడా దుబాయ్ పోవటము, అత్తగారింటికి పోవటం అట్లే జరిగిపోయింది. అది తర్వాత మా ఇంటికి రాకుండా చేసింది. అందరికీ మమ్మల్ని దూరం చేసింది, మా కొడుకు దూరం చేసింది, మా చుట్టూ అందరి దూరం చేసింది. చేసిన తర్వాత 9 సంవత్సరాలు ఆమె ఇంట్లో ఉంచుకుంది. బిడ్డని ఒక పాపని వాళ్ళ ఇంటికి ఉంచుకున్న తర్వాత ఒక బాబు పుట్టిండు. దుబాయ్ పోవటం వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. తర్వాత 9 సంవత్సరాల క్రితం బాబు పేరు విశాల్ రెడ్డి పుట్టిన తర్వాత శనిసరిలో ఒక ప్లాట్ ఉంది. అప్పుడు వాళ్ళు పెళ్ళి అప్పుడు అమ్ముతామంటే మీరు అమ్మొద్దు, ఆ డబ్బులు మేమే ఇస్తాము అంటే ఎంత ఖరీదు అమ్మ అంటే 4 లక్షలు ఇయ్యని అని చెప్పింది. ఆ 4 లక్షలు ఆమెకి ఇచ్చినాము. ఆ ప్లాటు మా పేరు మీద, మా కోడల పేరు మీద రిజిస్టర్ చేయించింది. గిఫ్ట్ చేసుకోరాడు, గిఫ్ట్ మాకు వద్దమ్మా, మేము డబ్బులు పెట్టుకున్నాం కాబట్టి మేము రిజిస్టర్ చేసుకుంటాం, మాకు వద్దని చెప్పి మా కోడల పేరు రిజిస్టర్ చేసుకున్నాం. పెళ్ళి అయినాక 25,000 ఎందుకంటే భర్త ఉండాలి కదా పక్కన నామినీ, అందుకని పెళ్లి కాకుండా మన ఖాయంగా డబ్బులు ఇచ్చాము. పెళ్ళి అయినాక ప్లాట్ రిజిస్టర్ చేసుకున్నాం మా కోడల పేరు. తర్వాత 2 సంవత్సరాల కింద వాళ్ళు ఇల్లు కట్టుకున్నాం. శనిశ్వర ఆర్టిస్ట్ కాలనీ, హరితవన్ కాలనీ కట్టినప్పుడు ఇంటికాడ ఎవరు లేరని చెప్పి ఏ పొద్దు చెప్పు ఆ బిడ్డ మీద తల్లి వచ్చి ఈయన ఉంటుంది. చిర్లపల్లి రైల్వే ట్రాక్ దగ్గర ట్రాక్ తీసుకురండి. 1/2024 అర్ధరాత్రి 12 మళ్ళా చెర్లపల్లి గడికేస్తారు మధ్య రైల్వే స్టేషన్. ముగ్గురు నా కోడలు విజయారెడ్డి, విజయారెడ్డి, నా కూతురు మా మనవరాలు చేతన్ రెడ్డి, నా మనవడు విశాల్ రెడ్డి, ముగ్గురు రైల్వే స్టేషన్ పట్టణం మీద ఆత్మహత్య చేసుకున్నాక తర్వాత మాకు 30 నాడు పొద్దుగాల 9 గంటలకు మాకు తెలిపింది సార్ అర్జెంట్గా రావాలి, క్రిస్మస్ రావాలంటే ఎందుకంటే మేము కోడలు చచ్చిపోయినారు. మేము ఫస్ట్ అనుకున్నాము ఏదో మామూలుగా వచ్చి ఇద్దరు చెప్పినాం. అందరూ ఉడికొచ్చాం. అలా ఒక్కరు కాదు ముగ్గురు కలిసిపోయారు. 5 బడి వచ్చారు. పొద్దుగూరు మొత్తం కొట్టుకొని చచ్చిపోయినాం. ఎవరికి అప్పటికే వాళ్ళు డెడ్ బాడీలు గంగా హాస్పిటల్ పోయి మేము పోయే వరకు మార్చి బయట తీస్తున్నప్పుడు అప్పుడు మా కొడుకు ఉన్నాడు దుబాయ్లో ఉంది కదా, మొత్తుకున్నాక అప్పుడు మా కొడుకు ఫోన్ చేసినాడు. మా కొడుకు కూడా ఫోన్ చేసి తక్కువ వాళ్ళ బామ్మ చెప్పింది మా ఇంటికి తీసుకోవడానికి దిగుబడి అని మాకు చెప్పింది, వాళ్ళ కూడా చెప్పింది. సరే అని తీసుకొచ్చి శనిశ్వరలో వాళ్ళ ఇంటికాడ అర్థమైన కాలంలో నిండుగా ఆ ఇంట్లో ఇష్టం ఒక గంట సేపు నుంచి వాళ్ళు ఏం ప్లానింగ్ చేసుకో ఏం చేసుకో తెలియదు. మనం మీ పిల్లలు మీరు మీ తీసుకోపోయి మా మీద పోస్ట్ చేసింది. అబ్బాయేమో ఐడియామో చెప్పిండు వాళ్ళ ఇంటికాడ మా ప్రేమ ఇష్టం కట్టుకుంది అన్నీ సాగు చేయాలని చెప్పిండు. కానీ వీళ్ళు మనం పోస్ట్ చేసి మీ ఇంటికి బీమార్ తీసుకోపోయి చెప్తే ఇక పోస్ట్ మీద మేము బీమార్ తీసుకుపోయి మేము అలా బాగా డెడ్ బాడీని అలా రీజన్ చేసి తీసుకుపోతే భయమని రావాలి కదా. వీళ్ళు రాక మేము వెళ్ళిపోయినాం, మొత్తుకుంటాం. మాకు అంత సంగతి తెలియదు, ఇది పక్కా ప్లానింగ్ చేసుకుంటాం. మాకు తెలియదు. అయ్యప్రాలు వరకల పుష్ప, ఆ కొడుకు చిరంజీవి, అతని భార్య లక్ష్మి, ముగ్గురు కలిసి 3 గంటల సేపు ఉండి ఆ ఇంట్లో ఉన్న 1 కేజీ బంగారం, 2 కిలో ఎండి, 1,42,14,000 మా కోడలు అప్పించిన రామసింహ నోట్లు ఇవన్నీ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది ఒక బోడుపల్లి యాదమ్మ అనే ఉంటుంది, వాళ్ళ కూతురు రేపు ఉంటుంది. ఆమె పెద్ద ఒక స్టిల్ మన రాత్రి డబ్బులు పెట్టి తాళం వేసి ఈ భద్రత తీసుకొని ఇంట్లో పెట్టుకొని మేము తర్వాత తీసుకొని చెప్పి వాళ్ళకి ఇచ్చి పంపించారు. ఆ చెప్పారు కింద ఉన్న విన్నారు పెద్ద రాత్రి డబ్బు అది అలాంటి ఉంటుంది తీసుకొని ఆమె తీసుకొని అది పెట్టుకుంది. మాకు అనుమానం రాలేదుగా అది మా కొడుకు నీళ్ళు మళ్ళీ మా కొడుకు వచ్చే వరకు వచ్చి మళ్ళీ బీమార్ వచ్చింది. మా కొడుకు వచ్చే ముందు మా కొడుకు ప్లేట్ లేట్ అయిందంట. వచ్చే వరకు వాళ్ళు వచ్చే ముందు మళ్ళీ బీమార్ మాతోనే ఉండరు. ఉన్నాక తర్వాత అనుమానం రాకుండా ఎమ్మడి తిరుగుతుంది చుట్టూ. మళ్ళీ 5వ రోజు గుడిపల్లి అయిపోయిన 5వ రోజు మళ్ళీ రైల్వే పోలీసులు వచ్చి ఇంట్లో ఎంక్వైరీ దానికి వచ్చింది. వస్తే మళ్ళీ మా వరకాల పుష్ప మా కొడుకు ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఎంబడి వచ్చి వాళ్ళు బీమార్లు చదువుతారుగా కాయలు అన్నీ తీసినప్పుడు అన్ని ఇవన్నీ డాక్యుమెంట్స్, ప్రతి పెద్ద ఐఫోను, మన ప్లాట్ల కాగితాలు, మళ్ళా
మా బా మా మా కోళ్ళు ఇచ్చిన ప్రామ్స్ నోట్లు ఇవే ఉన్నాయో విలువైన వస్తువులు మొత్తం తీసుకుపోయారు. ఈ ఫస్ట్ తీసుకుపోయిన డబ్బు బంగారు వెండి అన్ని ఇవన్నీ తీసుకుంటారు. మాకు అనుమానం వస్తలేదు, మాకు తెలియదు సంగతి. మా కొడుకేమో తిరుగుతుండ్రు 10 రోజుల దాకా. ఇది నా అయిపోయినాయి. మా తర్వాత ఈ అసలు తీసుకుపోయి కాశీ పోయి తీసుకెళ్ళిపోవాలని చెప్పి సరే అని చెప్పి నేను మా భార్య మన వడకల కూర్చున్నాం. ముగ్గురు కలిసి మా కొడుకు పోయి కాశీ పోయినాం. ఆడ అసలు కలిసినాం. తర్వాత ఇంటికి వచ్చినాక మళ్ళీ మా ఇంటికి రాండి నిద్ర రాని మేము నిద్రపోయినాక వాళ్ళింటికి వాళ్ళ బుడుకులు ఉండరు. అంటే ఇక మన ఇంటికి పోదాం అంత క్లీన్ చేసుకొని చూద్దామంటే మా ఇంటికి వచ్చాం. కొంచెం అంత క్లీన్ చేసాం. చేస్తుంటే మా కూడరు అనుకున్న బెడ్రూమ్లో ఒక కిటికీలో ఇంత కాళీ ముద్ద కాలబెట్టుకున్నాం. ఇంత కాళీ ముద్ద కాలబెట్టుకున్నాం. మా భార్య క్లీన్ చేసినప్పుడు అడిగింది, ఏంది కాళీ ముద్ద కాలబెట్టింది ఎక్కడికి ఏం సంగతి అంటే, నాకేం తెలియదు అన్నయ్య, నాకేం వదిలమ్మా ఎక్కడ మాకేం తెలియదు అని చెప్పింది. అది ఏముందో మాకు తెలియదు ఆ కాళీ ముద్ద అలాగే అది ఉన్నాం. అప్పటిదాకా అనుమానం రాలేదు. తర్వాత ఇంటికి వచ్చినాక మా కొడుకు ఉంది మా అత్తమ్మ ఈ పేపర్ ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాయి అవన్నీ డాక్యుమెంట్స్ నేను అప్లై చూసుకోవాలి. ఆ డాక్యుమెంట్ ఈ అత్తమ్మ డాక్యుమెంట్ నీకే ఇస్తాం, సెటిల్మెంట్ చేసుకోవాలి. సెటిల్మెంట్ చేసుకుంటే 70 లక్షలు సెటిల్మెంట్ చేసుకుంటే నీకు ఇస్తాం, లేకపోతే ఇయ్యమని చెప్పి ఇస్తలేడు. ఇది ఫస్ట్ చెప్పిన బంగారము అన్నీ వెండి అన్నీ కాజాలు తీసుకుపోయి బోడుపల్ల ఒక రౌడ్ షీటర్ ఉంటుంది. రౌడ్ షీటర్ మన పైల్మాన్ ఇది దర్గా సుధాకర్ రెడ్డి అలియాస్ మున్నా అతని దగ్గర పెట్టి అన్నీ పెట్టి ఇస్తలేడు. ఏమనంటే బెదిరించుడు దర్గా సుధాకర్ రెడ్డి మున్నా అంటే ఆయన బెదిరించుడు. మీరు సెటిల్మెంట్ చేసుకుంటారా చేసుకోండి, సెటిల్మెంట్ చేసినప్పుడు మేము అంతా చూస్తాం, మిమ్మల్ని చంపేస్తాం అని బెదిరిస్తుంది. ఇళ్ళ చుట్టూ బాగా తిప్పడం లేదా ఫోన్లు చేస్తాం బెదిరిస్తాం చేస్తుంది. అందుగురించి మేము ఈ విషయము మన డీజీపీ కేసీఆర్ రెడ్డి ఉండే అడుగు చెప్పి వినిపించాం. ఆయన కూడా మన ఇక్కడ మేడిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఎక్కడ పోయినా మాకు 2-3 నుంచి న్యాయం జరగలేదు. ఏం జరగకపోతే మాకు గెచ్చత లేదు కాబట్టి ఏం చేయాలి మాకు ఏం తెలియదు. అందుకని మాకు న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో ఈ మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వచ్చి వీళ్ళకి అప్లై చేద్దామని మీకు వచ్చినాయా. ఇక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో మేము వచ్చాము. దీనికి అందరినీ మీడియా మిత్రులు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మన ఎమ్మెల్యే ఎంపీలు గారు, ప్రజాప్రతినిధులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాకు సహకరించి మరి నేను చేస్తున్న న్యాయ పోరాటానికి మీ అందరూ మద్దతు వారికి నాకు న్యాయం కల్పించాలని కోరుతూ మేము వినియోగించుకుంటున్నాము. అందుగురించి ఇక్కడ వచ్చిన మేము మా వచ్చినాము, న్యాయం జరుగుతుందని వచ్చినాము. మీరు అందరూ సహకరించి మన న్యాయం చేకూరుస్తున్నాం. పోలీసు వాళ్ళు ఏంది పోలీసు అక్కడ పోయి కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారు, తీసుకుంటలేదు ఇక్కడికి వచ్చామని రైట్ కాంపిటీషన్ ఇచ్చి ఎవరు పట్టించుకోలేము మమ్మల్ని. ఎందుకంటే మాకు వీలుగా అనుకుంటారో లేకపోతే వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారో తెలియదు, కానీ ఎవరు పట్టించుకోలేరు. వాళ్ళ రాజకీయ పలుకుబడుతున్నో దీంతోనో వాళ్ళు మమ్మల్ని ఎందుకు గుర్రాయిస్తారు. కాబట్టి మేము ఎక్కడ గెత్తంతో లేక ఈ రాష్ట్రీయ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తాము, వాళ్ళని మనకు న్యాయం చేయకూడదని చెప్పి నమ్మక చొప్పున ఇక్కడికి వచ్చినామయ్యా. మీరు అందరూ సహకరించి మనకు న్యాయం చేయాలని కోరుతున్నాం.